ఇక నమస్తే తెలంగాణలో ఒకసారి అంశం చూద్దాం. వేలాపాల లేని షో హక్కుల ఉల్లంఘననే. ప్రతి మనిషికి రాత్రిపూట కనీస నిద్ర ఉండి తీరాలి. ఒకే రోజు అనేక షోలు ఎందుకు ప్రదర్శించాలి? అర్ధరాత్రి అపరాత్రి షోలు వేయడం సరికాదు. 2 షోల మధ్య వ్యవధి పావుగంటే ఉంటుందా? గేమ్ చేంజర్ సినిమా షోలపై హైకోర్టు వ్యాఖ్య. స్పెషల్ షోలకు అనుమతిపై నేడు విచారణ కూడా జరపాలని చెప్పేసి చెప్తా ఉంది హైకోర్టు. అయితే మొన్నటికి మొన్ననే ఇక రేవంత్ రెడ్డి గారు అసలు ఇక బెనిఫిట్ షోలో లేకపోతే ప్రీమియర్ షోలో ఇంకోటి ఇవి ఇయ్యనని చెప్పిండు. ఇయ్యనని చెప్పినప్పుడు ఇయ్యకుంటేనే ఉండాలి అంటే ఇక ప్రీమియర్ షోలు తీసేసి బెనిఫిట్ షోలు ఇచ్చి ఇక కొంచెం ఎందుకు ఈ విధంగా ఈ దొంగ నాటకం అంత ఎందుకు అంటే మీరే అన్నారు ఈ తొక్కిసలాట అంతా కూడా ఆ రకంగా షోలు ఇవ్వడం వల్లనే ఇవాళ ప్రాణాలు కోల్పోయారని గతంలో రేవతికి సంబంధించి చెప్పిండ్రు. వాళ్ళందరినీ పిలిపించిండ్రు. ఇక ప్రొడ్యూసర్లు అందరితోటి ఇక మీరు కూడా రేవంత్ ఎవరు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి మాదిరి దండాలు పెట్టించుకున్నారు. అక్కడ ఆయన సాటిస్ఫై అయ్యండి. మీరు సాటిస్ఫై అయ్యారు. అక్కడికి సరిపెట్టుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ ఇదెందుకు అంటే ఇక ఒప్పందం, చీకటి ఒప్పందం. ఈయన దండాలు పెట్టించుకొని ఈయన సాటిస్ఫై అయ్యిండు. వాళ్ళకు షోలు ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇదంతా ఊరికే అవుతుంది అంటే కాదు, కాసుల వ్యవహారం కూడా దీని వెనుక ఉంటుంది అనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. బట్ కాకపోతే నిజాలు తెలుసుకునే అంశంలో మనం ఇక్కడ ఖచ్చితంగా ఒక అంశం మాట్లాడుకోవాలి. నిజంగా సినిమాలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మొన్ననే అటువంటి దుర్ఘటనను మనం చూసినాం. మొన్ననే చూసినాం. ఇప్పటికీ కూడా అక్కడ ఇబ్బంది పడ్డ బాలుడు ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఇంకా క్లారిటీ లేదు. ఖచ్చితంగా ప్రాణాలతో బ్రతుకుతాడన్న స్పష్టత ఇంకా కూడా డాక్టర్లు ఇవ్వలేదు. తేజ్కి సంబంధించి. అవునా కాదా? మరి ఇటువంటి పరిస్థితులలో గేమ్ చేంజరా అది పాన్ ఇండియా సినిమానే. ఇక రామ్ చరణ్ అయితే గ్లోబల్ స్టారు. గంత పెద్ద హీరోకు గంత పెద్ద సినిమాకి ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? సరే ఏ అనర్థాలు జరగలే, ఓకే. జరిగి ఉంటే మళ్ళీ ఎవడు బాధ్యతుడు? ప్రాణాలు పోయిన తర్వాత మీరు ఆయన పీక్కొచ్చేది ఉందా? పోయిన అమ్మ రేవతిని చచ్చిపోయింది. సరే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టిరు. ఇక్కడ తెలంగాణ బిడ్డల సావుల గురించి పక్కన పెట్టి ఆమె గురించి చర్చ పెట్టిరు. సరే సంతోషం. అట్లీస్ట్ తన ప్రాణాల గురించి అయినా మాట్లాడిరు అనుకుందాం. ఒక 10 నిమిషాలు తన గురించి అయినా మాట్లాడినందుకు మీకు ఆ సావైన లెక్కలకు వచ్చినందుకు సంతోషం. కానీ మీరు తీసుకురాగలిగిరా? మీరు అమ్మని తీసుకురాగలిగిరా? లే. ఇప్పుడు శ్రీతేజు చికిత్స పొందుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి బతికేయగలుగుతా ఉన్నాడా? తెలంగాణ ముఖ్యమంత్రుల వలన ఆయనకు వైద్యం చేయగలుగుతా ఉన్నారా? పోనీ అందులో పెద్ద డాక్టర్లు కూడా లేరు. మళ్ళీ అందరికీ ఇంటర్ డిగ్రీ డిస్కంటిన్యూ, అది వేరే విషయం అనుకోండి. ఇవి ఏం చేస్తాం మరి? మొన్న గంత దుర్ఘటన చూసిన తర్వాత ఇటు షోలు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? నిజంగా డబ్బులు తీసుకొనే ఇక గవర్నమెంట్లు పని చేస్తూ ఉన్నాయి, ఆ చీకటి ఒప్పందాలు జరుపుకుంటూ ఉన్నాయనే అంశాలు ఇటువంటి అన్నీ చూసినప్పుడు ప్రజలకు ఈ ప్రశ్నలు అనేవి మెదులుతూ ఉంటాయి. చూడరు ఒకసారి వార్త చదివిన సినిమాలను తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. ప్రతి మనిషికి రాత్రిపూట నిద్ర ఉండి తీరాలని తెలిపింది. తెల్లవారుజామున సినిమాల ప్రదర్శనకు అనుమతిస్తే అర్ధరాత్రి లేచి వెళ్లే ప్రేక్షకుడి ఆరోగ్యం ఏం కావాలని ప్రశ్నించింది. పగలు నిద్రపోతే అది నిద్రపోయినట్టు కాదని, రాత్రి వేళ నిద్ర ఉండి తీరాలని స్పష్టం చేసింది. 16 ఏళ్ల లోపు పిల్లలను తెల్లవారుజాము అర్ధరాత్రి షోలకు అనుమతించకూడదన్నట్టు మరి కోర్టు తెలిపింది. అంటే ఇక మరి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉంటే ఎవరు కూడా ఈ విధంగా చేయరు. మనకు అటువంటి దుర్ఘటన చూసిన తర్వాత ఏమైతే నిమ్మలంగా 10 గంటలకు పోతే జర అంతా వెళ్తూరు ఉంటుంది. ఎవడు ఎటు అడిగి వేస్తుండే ఏమవుతుందో తెలుస్తుంది. అంత చీకటేనా 4 గంటలు. ఈ చలికాలం ఇంకా 6-7 గంటల దాకా కూడా మనకు మంచు పొగ అట్లే ఉంటుంది. ఇటువంటి సందర్భాలు అంటే ఇక బాధ్యత లేకపోతే ఏం చేస్తాం మనం? ఈ గిట్ల నానార్థాలన్నీ జరుగుతూ ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.